యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జగదేపూర్ చౌరస్తా వద్ద గుంతలమయమైన రోడ్డు గత కొన్ని రోజులుగా ప్రమాదాలకు గురై మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పట్ల అవగాహన లేకుండా ఉంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే కుబ్బం అనిల్ కుమార్ రెడ్డి చేతగాని ఎమ్మెల్యేగా ఉన్నాడని అన్నారు. పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది. రానున్న 2-3 రోజులలో గుంతలు పూడ్చకపోతే జిల్లా వ్యాప్తంగా భారీ ధర్నాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. పార్టీ ఆధ్వర్యంలో జగదేపూర్ రోడ్డు మీద గత నెల రోజుల నుంచి 3 ప్రాణాలు బలిగొనడం జరిగింది. ఆ రోడ్డును ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పట్టించుకోనందుకు 3 ప్రాణాలకు పోవడం జరిగింది. కావున మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. కానీ ఇంత నిరసన తెలిపినా కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎలాంటి పట్టింపు చర్యలు లేవు. అధికారులు గాని ఇప్పుడున్న ఎమ్మెల్యే గాని పట్టించుకునే పరిస్థితి లేదు. కావున మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ఎమ్మెల్యే గారు నియోజకవర్గ పునర్విభజన జరుగుతుందనే ఉద్దేశంతో ఒలిగొండకే వచ్చిన నిధులన్నీ ఒలిగొండకే తరలిస్తుండు. భువనగిరి పట్టణం గాని మండలం గాని ఎలాంటి పట్టించుకునే పరిస్థితిలో లేదు. వచ్చే నిధులన్నీ కూడా ఈ రోజు ఒలిగొండకే పోతున్నాయి. ఇప్పటి వరకు కూడా భువనగిరి పట్టణానికి 1 రూపాయి కూడా పెట్టిన దాఖలాలు లేవు. కావున ఇప్పుడు మేమందరం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కూడా ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు మా అందరినీ కూడా అరెస్ట్ చేయించి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఈ అరెస్టుల వల్ల ఉద్యమాలు ఆగేది లేదు. 2-3 రోజుల్లో గనక రోడ్డు పనులు స్టార్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున మరో ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం.